ఫాలో అప్ చేయకుండా రెంట్ వాట్ ఎవర్ డేట్ 10th 15th ఆఫ్ ద మంత్ పెట్టుకుంటాం, ఆ టైంకి రెంట్ ఇవ్వగలగాలి. ఈ 3 పాయింట్లు నేను చూసుకుంటాను. ఆ 3 పాయింట్లు ఉంటే వీ కెన్ లిటిల్ రిలై ఆన్ ద టెనెంట్. అండ్ మీరు టెనెంట్తో మాట్లాడినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి, ఆయన బ్యాక్గ్రౌండ్ చేయండి, ఆయన ఫ్యామిలీని కూడా చూడండి. జనరల్గా ఒక్కొక్కరు వచ్చి సడన్గా ఇవాళ వచ్చి రేపు అడ్వాన్స్ ఇచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మీరు కొద్దిగా ఆలోచించుకోండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఇల్లు చేంజ్ అవ్వాలన్నా ఒక సఫిషియెంట్ ప్లాన్ ఉంటుంది, ఒక నోటీస్ పీరియడ్ ఉంటుంది. అవతల ఓనర్ ఖాళీ చేయనా 2 నెలల ముందు చెప్పాలి. కానీ నా దగ్గర కొంతమంది టెనెంట్స్ వస్తారు, చూశాను నేను. సడన్గా వచ్చి వాళ్ళు నైట్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి రేపు పొద్దున్న దిగిపోతానంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ప్లీజ్ రిఫర్ అబౌట్ ది టెనెంట్ హూమ్ యూఆర్ గోయింగ్ టు గివ్ ది ప్రాపర్టీ. మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో ఆయన గురించి కొద్ది క్షుణ్ణంగా పరిశీలించి ఆయన గురించి ఎంత మ్యాక్సిమం తెలుసుకోవాలో మీరు ట్రై చేయండి. మీరు తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే